నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్ నేను మీ రాధా పర్వతిరెడ్డి రైట్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ క్యాండిడేట్ బక్కా జడ్సన్ గారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు బాగున్నా. ఓకే రైట్ ఇదివరకే మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ఓడిపోయారు మళ్ళీ ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ 3 నెలల అధికారం, పార్లమెంట్ ఎన్నికలు, పార్టీ మీద వ్యతిరేకత పెరగలేదు. ఇంకోటి రెండు కూడా ఆంధ్ర సరిహద్దులో ఉన్నటువంటి జిల్లా. నేను ముఖ్యంగా నల్గొండకు అక్కడికి మా వరంగల్ మైబాద్కి వెళ్ళి మొదలు పెడితే ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ నా వాయిస్ రీచ్ కానీ నేను ఇంట్రడ్యూస్ లేని జిల్లాలు కాబట్టి అక్కడ లూజ్ అయినా. ఇంకోటి అప్పుడు కూడా ఎలక్షన్స్లో గవర్నమెంట్ అంతా నా మీద ఫోకస్ పెట్టింది. కార్యకర్త ఓటు కానీ కాంగ్రెస్ ఓటు కానీ ఇది కాకుండా ఉండి నా లక్ష్యం నేను లక్ష్యంతో పోయినా కాబట్టి నేనేం పెద్ద ఫీల్ కాలేదాన్ని. ఇది ఉత్తర తెలంగాణలో మెదక్ నేను ఇన్ఛార్జ్గా పనిచేసిన పూర్తి స్థాయిలో. ప్లస్ కరీంనగర్లో నేను దాదాపు అన్ని అసెంబ్లీలో నోటెడ్. నాకు ఆదిలాబాద్ నిజామాబాద్ కూడా నేను దాదాపు చాలామంది నోటెడ్. కాబట్టి అన్ని పారామీటర్స్ చూసుకుని నేను దాదాపు ఆ ఎలక్షన్ తర్వాత నిరుద్యోగ ఇష్యూస్ పైన ఈ 1 ఇయర్ కాంగ్రెస్ పార్టీ పైన కొట్లాడడం జరిగింది. కాబట్టి చాలా జనానికి నేను దగ్గరైనా కాబట్టి వాళ్ళు నమ్మే పరిస్థితి ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తున్నా. నమ్మే పరిస్థితి మీరు ఉందని అంటున్నారు ఓ పక్క నుంచి చూస్తుంటే తీన్మార్ మల్లన్న ఏమో ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిన అవసరం బీసీలకు ఉంది బీసీలు ఎలా అయినా సరే చట్టసభల్లో ఉండాలి అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు బీసీ మీటింగ్లు పెట్టి మరి దానికి మీ సమాధానం ఏంటి అమ్మ, ఇప్పుడు బలహీనుడు కులాన్ని పట్టుకుంటాడు. మీకు సంకల్పం ఉన్నోడు అందరితో కలిసిపోతాడు. పెద్దల సభ అనేది అందరి వాడై ఉండాలి. పెద్దల సభలో కొందరి వాని లెక్క ఉండద్దు. ఈరోజు నువ్వు కుల సంఘం కోసము ఒక కులం నిన్ను ప్రతినిధిగా పంపలేదు, అందరు ఓట్లేసి పంపారు. అన్ని క్యాస్ట్లు ఓటేసి నిన్ను పంపారు. ఒక బీసీలో ఓటేయలే కదా, నీకు రెడ్లు ఓటేసి. కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి ఎక్కువగా అన్యాయం జరుగుతుందని నినాదం ఎత్తుకొని ఆయన మధ్య దూకుడుగా చాలా ముందుకెళ్తున్నారు. అలాగే రీసెంట్ గా మనకి తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు కూడా వెళ్ళాయి ఆయనకి ఒక వర్గాన్ని కించపరిచారు అమ్మ. అలా దూకుడు లేదు, గాడిద గుడ్డు లేదు. వెనుకది నడిపించేది మొత్తం రేవంత్ రెడ్డి గారే. అందులో ఆయన నడిపేది. ఈరోజు నాకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు. ఆ బాధ్యతకు పరిహారంగా నాకు నెలకు 4 లక్షల రూపాయల జీతం ప్రజాధనం నాకు వస్తుంది. నాకు ఒక క్వార్టర్ ఇచ్చిండ్రు, ఎమ్మెల్యే క్వార్టర్ ఇచ్చిండ్రు, గన్మెన్లు ఇచ్చిండ్రు, వెహికల్ ఇచ్చిండ్రు. నా డ్యూటీ ఏందమ్మా? నేను ఏం డ్యూటీ చేయాలి? ఎమ్మెల్సీగా నా డ్యూటీ ఏంది? ఈరోజు పట్టభద్రుల యొక్క వాళ్ళ రైట్స్ను కాపాడాల్సిన బాధ్యత, నిరుద్యోగులను కాపాడాల్సిన బాధ్యత. విద్యాపరంగా ఈరోజు దాదాపు 49 మంది చనిపోయినారు. అంత బహుజన బిడ్డలు చచ్చిపోయినారు. ఎన్ని కుటుంబాలను మీరు పరామర్శించారు? ఇయాటి వారు దానిపైన నేను కేసు వేసిన. వాళ్ళ ఈరోజు వాళ్ళది ఫీజు పెంచేటట్టుగా మేము ఫైట్ చేసినాం. వాళ్ళ మెస్ ఛార్జీలు పెంచేటట్టు ఫైట్ చేస్తాం. పబ్లిసిటీ లేదు దీనికి. ఇవాళ ఎమ్మెల్సీ చేయాల్సిన డ్యూటీ వదిలేసి అసలు నీ డ్యూటీలకు నువ్వు వెళ్ళిపోయి మెజార్టీ కమ్యూనిటీ బీసీలు ఉన్నారని చెప్పేసి బీసీలందరూ ఒక తాటి మీదకి రావాలని అంటే ఈరోజు నీ నాయకత్వాన్ని నువ్వు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళే చేస్తారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారైనా లేకుంటే మీకు కేసీఆర్ అయినా వీళ్ళు ఎవరైనా కమ్యూనిటీ పరంగా ఉంటే వాళ్ళ నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి అదర్ కమ్యూనిటీస్ వాళ్ళ కోట్లు వేసిండ్రు. ఈరోజు అట్లా మీరు అందరి వాళ్ళకి కావాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు బలహీనంగా ఉన్నారు, మిమ్మల్ని జనం నమ్ముతలేరు కాబట్టి కులాన్ని ముందుకు తీసుకొని వచ్చారు. అది ఈజీ కదా, ఓట్ పోలరైజేషన్. దీని వెనక ఉన్న నడిపించేదంతా రేవంత్ రెడ్డి. జనరల్ గా ఎలక్షన్స్ అంటేనే డబ్బుతో కూడుకున్నటువంటి పని. మరి మీ దగ్గర చూస్తే వెనకాల నీళ్ళు నాకు తెలిసినంత వరకు నీళ్ళు మరి అంటే ఏంటి పరిస్థితి? మీకు ఎవరైనా సపోర్ట్ గా ఉన్నారా లేకపోతే ఈ మధ్య కాలంలో మీరు కాంగ్రెస్ పార్టీకి అగైనెస్ట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు మీకు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? అమ్మా, ఎవరైనా రూలింగ్ గవర్నమెంట్ నేను బీఆర్ఎస్ మీద 10 ఏళ్ళు కొట్లాడినా, విద్యార్థుల ఇష్యూ మీద కొట్లాడినా, నిరుద్యోగుల కొట్లాడినా, నీకు ఎంప్లాయీస్ తరఫున కొట్లాడినా. కాబట్టి నేను అన్ని కేసులు వేసిన. ఈరోజు నేను నా గవర్నమెంట్లో ఇప్పుడు ఉన్న మంత్రులంతా నన్ను గుర్తుపడతారు. మరి అంత మంది మీద కొట్లాడినప్పుడు ఏం సాధించారు మీరు? ఈ 10 ఏళ్లలో తీసుకొచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ని కూర్చోబెట్టారు, కాంగ్రెస్ పార్టీని. మరి అంటే ఈ రోజు ఏ మాత్రం న్యాయం జరుగుతుంది ప్రజలకి? ఈరోజు అదే చెప్తున్నా అమ్మ. ఈరోజు పాలకులు మారుతున్నారు. అంటే గవర్నమెంట్ ఉంటుంది. అది కేసీఆర్ గవర్నమెంటా ఈ గవర్నమెంట్ అందుకనే ఎమ్మెల్సీ ఒక గొప్ప పని ఏంటంటే ఆయన 6 ఇయర్స్ ఇచ్చారు. ఆ రోజైనా ప్రభుత్వం తరఫున ప్రజల పక్షాన మాట్లాడలే, ఈ రోజైనా ప్రజల పక్షాన మాట్లాడలే. దీని రోల్ కానీ దీని సబ్జెక్ట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది.
ఈరోజు అటువంటి రోలు సబ్జెక్ట్ తెలియని పరిస్థితి ఆ రోజు ఉంది. ఈరోజు ఆ విధంగా పని చేస్తలేదు కాబట్టి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా అదే తిరిగి అయింది కాబట్టి మేము రోడ్లపైన మాట్లాడి లేకుంటే ఉద్యమాలలో మాట్లాడితే డిఫరెన్స్ ఉంటుంది, ఒక ప్లాట్ఫారం మీద మాట్లాడితే డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిపైన మేము మాట్లాడినాం కాబట్టి వీటిపైన మాకు అవగాహన ఉన్నది కాబట్టి నేను కౌన్సిల్లో పోతా అని చెప్పేసి పోటీ చేస్తున్నాను. రైట్. అంటే ఓటింగ్ షేర్ బేసిక్‌గా మీరు లాస్ట్ టైం కూడా ఎలక్షన్స్‌లో పోటీ చేసినప్పుడు ఓట్లు చీలాయి. బట్ ఆ ఓట్లు చీలడం వల్ల ఎంతవరకు అంటే కాంగ్రెస్ పార్టీకే మేలు జరిగింది తప్ప మిగతా ఎవరికీ కూడా మేలు జరగలేదు. అంటే ఓ పక్క నుంచి మీకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని రేవంత్ రెడ్డి ఈ విధంగా చేయిస్తున్నారు అనేది కూడా గట్టిగా ఉంది. దాని మీద మీ స్పందన ఏంటి? రేవంత్ రెడ్డికి అసలు నన్ను దగ్గరికి ఇది చేసే పరిస్థితే లేదు. ఆయన బాధాప్త మీడియాలనే యావరేజ్ లీడర్ అది ఇది అని మాట్లాడిన పరిస్థితి. ఈరోజు యావరేజ్ లీడరా బిలో యావరేజ్ లీడరా ప్రజలు డిసైడ్ చేస్తారు. నా వెనక రేవంత్ రెడ్డి ఉండడు, నా వెనక ఎవరు ఉండరు, నేను ఎవరి ఓట్లు డివైడ్ చేస్తానా చేయనా అని చెప్పేసి ఎవరు నమ్మరు. అంటే అంత చీప్ అంటే మీరు స్ట్రాటజీ. పోటీ చేయడం వల్ల ఎవరికి లాభం? మీరు అంటే ఓట్లు చీలడం వల్ల అమ్మా నేను యుద్ధం చేసేది గెలవనీకి, నేను యుద్ధం చేసేది గెలవనీకి. అందుకనే ప్రత్యేకంగా ఈరోజు నేను రీచ్ అయ్యే ప్రయత్నం చేశాను. నేను రీచ్ అయినప్పుడు నేను రీచ్ అయినప్పుడు మారుమూల ప్రాంతాల్లో రీచ్ కాకపోవడం నా బలహీనత. ఒకవేళ అక్కడి దాకా నేను రీచ్ అయిన రోజున కంపల్సరీ నా రిజల్ట్ వేరే తీరుగా ఉంటుంది. ఆ రీచ్ అయ్యే ప్రయత్నం నేను చేస్తున్నా. కాబట్టి ఈరోజు నేను యుద్ధము చేయాలని కాదు, నేను యుద్ధం గెలవాలని పోతున్నా. యుద్ధంలో గెలవాలని నేను పోతున్నా. కాబట్టి ఈరోజు ఆ ఎలక్షన్ వేరే, ఈ ఎలక్షన్ వేరే. ఈ ఎలక్షన్లో ప్రిఫరెన్స్ ఓట్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నేను నిలబడ్డానంటే కొంచెం మార్పు ఉంటుంది, జనం ఆలోచిస్తారు అని పబ్లిక్ లోపలికి పోయే పరిస్థితి. రైట్. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు రీసెంట్‌గా తీన్మార్ మల్లన్న కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మీరంతా చెప్తున్నారు అంటే నాటకం అని మీరు చెప్తున్నారు. నాటకం, బూటకం అని. బట్ ఏంటి అంటే ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్‌గా అసలు అంతర్గత కలహాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అమ్మ, ఎన్ని కలహాలు వాళ్ళకి అధికారం ఇచ్చిండ్రు. అధికారం ఇచ్చినప్పుడు మీరు ప్రజల బాగు కోసం కొట్లాడాలి. ఈరోజు ఎమ్మెల్సీగా మల్లయ్య గారు కానీ, లేకుంటే రేవంత్ రెడ్డి గారు కానీ, లేకుంటే ఈరోజు ప్రభుత్వ పెద్దలందరూ కూడా ప్రజల బాగు కోసం మాట్లాడేసిన పరిస్థితి. అదంతా వదిలేసి మీరు మీ షేర్ల కాడ జరుగుతున్నటువంటి గొడవ ఇది, పైరవీల కాడ జరుగుతున్న గొడవ, సంపాదన జరుగుతున్న గొడవ, అలా వాటాలు పంపకాలలో జరుగుతున్నట్టు సమస్య. కాబట్టి ఈరోజు అటువంటి సమస్యలు వీళ్ళు ముందుకేసుకుంటున్నారు. కానీ ఈరోజు ప్రజల బాగోగును మాత్రం పూర్తిగా సంవత్సరంలోపే, అధికారంలో వచ్చిన సంవత్సరంలోనే ప్రజలలో కొంచెం వ్యతిరేకత వచ్చిందనే భావం ఈరోజు స్పష్టంగా మనకు కనబడుతుంది. కొంచెం కాదు, చాలానే వచ్చింది. వచ్చింది వచ్చింది ఈరోజు బీఆర్ఎస్ కూడా దాదాపు ఇదే, వాళ్ళు ఏం తక్కువేం తినలే. ఇప్పుడున్న మంత్రులు, అప్పుడున్న మాజీ మంత్రులు తక్కువ అరాచకాలు చేయలే, దానివల్లనే వాళ్ళు పోయినరు. వాళ్ళు కూడా అదే క్యాండల్లో పెట్టుకొని పోతే వాళ్ళకు కూడా రిజల్ట్ వేరే వాళ్ళు కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎవరి వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వచ్చినా ప్రజెంట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, గతంలో చేసిన మంత్రుల పైన, గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అరాచకాలు బాగుండే. కాబట్టి వాళ్ళైనా సరే, ఆ ప్రభుత్వం అయినా సరే, ఈ ప్రభుత్వం అయినా సరే, ఆ ప్రభుత్వం ఉన్న మాజీ మంత్రులే కానీ, ఎమ్మెల్యేలే కానీ, ప్రజెంట్ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యే కానీ, వీళ్ళ పద్ధతులు ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే అభ్యర్థులే మార్చాల్సిన పరిస్థితి ఉన్నది. రైట్. రేవంత్ రెడ్డి పర్యటన గురించి చెప్తే ఏం చెప్తారు? ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టేసి, పాలన గాలికి వదిలేసి ఎక్కువగా పర్యటన మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు. బుజ్జగింపులు ఎక్కువగా నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకటి, ఆయన పదవి కాపాడుకునే పరిస్థితి. సెకండ్ ఏంటనంటే ఈరోజు ఆయన కుర్చీ పోకుండా కాపాడుకున్నారు. థర్డ్, ఆయన బయట అవుట్ ఆఫ్ లా ఆయన లావాదేవీల గురించి, ఇవన్నిటి గురించి. పైగా ఇప్పుడు పక్క రాష్ట్రం కూడా ముఖ్యమంత్రి కూడా వాళ్ళ బాస్ వచ్చిండు, చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఆయా ప్రాంతాలలో వాళ్ళు కలుసుకొని మాట్లాడుకోవడం, తెలంగాణను ఏ విధంగా డిమారలైజ్ చేయాలి, దాన్ని ఎట్లా పెంచాలి, వీటిపైననే వాళ్ళు ఎక్కువ ధ్యాస ఉంటుంది. ఆంధ్ర పెట్టుబడులకు ఎక్కువ పోవాలి, తెలంగాణ గవర్నమెంట్ డమ్మీ కావాలి. అంటే మన రాష్ట్రాన్ని మన వాళ్ళే తక్కువ చేసుకుంటారా? మరి ఇప్పుడు డల్లాస్లో జరిగింది, మనది కాకుంటే ఏమో 144 సెక్షన్ ఉండే. చాలా మంది తెలియదు, హైదరాబాద్లో 1 మంత్ 144 సెక్షన్ పెట్టి. అవును, నడిచింది. 144 సెక్షన్ ఎందుకు పెట్టిండ్రు? ఎవరైనా దంపుకున్నారా? ఎవరైనా కోసుకున్నారా? ఎందుకోసం పెట్టిండ్రు? దీపావళి రోజు అదే అమెరికాలో ఇక్కడ 144 సెక్షన్ ఉంటుంది, అక్కడనేమో లోకేష్ 100 మంది పెట్టుబడులదారులతో మీటింగ్ పెడతారు. మీరు దీపావళి తెల్లారి 3వ తారీఖు, నవంబర్ 3వ తారీఖు మీరు ఆయన ట్విట్టర్ ఐడి చూడండి, ఫొటోస్ ఉంటాయి. 100 మంది తెలంగాణ ఎందుకు పెడతారు? 144 ఉంది. మీరు కన్స్ట్రక్షన్ చేస్తేనేమో వాళ్ళు ఊళ్ళో కొడుతుండ్రు, మీరు జాగాలు కొంటేనేమో ఎఫ్టీలో ఉన్నాయని గుంజుకుంటుండ్రు.
ఆడెందుకు పోతారు మీరు ఆంధ్రాకి రాని మీటింగ్ పెట్టిండు బాజాబ్తా లోకేష్ 100 మంది బిజినెస్ మ్యాగ్నెట్స్తోని పెట్టుబడి ఇన్వెస్టర్స్తోని అమెరికాలో దేనికోసం పెట్టింది అది. కాబట్టి ఈరోజు మన అన్ని 2400 రూపాయలు కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణకు వచ్చే పైసలు కేంద్రము ఆంధ్రాకు డైవర్ట్ చేసింది తెలుసా అవును. ఇదేవరకైనా. అవును అవును కాబట్టి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కలయిక తెల్లారే. అంటే అది అప్పు ఇవ్వడం కదా. ఏ అప్పు కాదమ్మా, అది ఏమున్నా సరే వితౌట్ మీ పర్మిషన్ లేకుండా ఎట్లా ఇస్తావు. ఇవన్నీ పరిస్థితి ఏంటంటే నేను అప్పులలో ఉన్నా తర్వాత ఇస్తా లేకుంటే ఇంకెప్పుడన్నా ఇస్తా చాలా ఉన్నాయి కదా నువ్వు ముయ్యనికి. ఇంట్లో ఇలా అప్పు పెట్టుకొని నువ్వు ఆయన ముఖ్యమంత్రి అయిన తెల్లారి నువ్వు ఆయన పైసలు కట్టాల్సిన అవసరం ఏముంది. ఇలా అప్పు తీర్చే పరిస్థితి ఉందా తెలంగాణకు. రైట్. మీరైతే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడుతున్నారు కాబట్టి ఈసారి ఆ కరీంనగర్కి సంబంధించి మిగతా కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలకు ఇచ్చే హామీలు ఏంటి అంటే మిమ్మల్ని గెలిపిస్తే? అమ్మ ఒకటి ఈరోజు నిరుద్యోగం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడ నాకు ప్రత్యర్థులు ఎవరు లేరు. ప్రత్యర్థిని అక్కడ నా మీద నేనే నాకే నేనే పోటీ. ఇక్కడ పోటీ అయ్యే పరిస్థితి లేదు. అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ కూడా దాదాపు కొంచెం మంచి పేరున్న వాళ్ళే నిలబడ్డారు. అలా మీరు నరేందర్ రెడ్డి గారిని కానీ లేకుంటే ఇండిపెండెంట్ ప్రసన్న హరికృష్ణ అని కానీ లేకుంటే రాజేందర్ సింగ్ ఆయన అయితే రూపాయికే పథకాలు పెట్టిండు. యాదగిరి అని యాదగిరి గారు రాజేందర్ సింగ్ ఆయన కానీ వీళ్ళందరూ ముస్తాక్ అలీ అని వీళ్ళందరూ కూడా మంచి క్యాండిడేట్లో ఉన్నారు. వీళ్ళు ఎవరి మీద నేను పోటీ అంటారు. నేను నా పోటీ ఎక్కడ వస్తానో నేను అట్టర్ మోస్ట్ లోపల ఉన్న ఒక ఓటర్ను కలవడకపోవడమే నా బలహీనత. ఆయన కలిసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేస్తా. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను యావరేజ్ లీడర్ అని అన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు యావరేజ్ గ్రూప్ వన్ వాడు కూడా ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలి. క్వాలిఫై అయినాక సెలెక్షన్ కావాలి. సెలెక్షన్ కాబట్టి ఇంటర్వ్యూ కావాలి. అవన్నీ అయినాకనే ఆయన యావరేజ్కి వెళ్ళి అబవ్ యావరేజ్ వాడు అవుతాడు. అట్లా అబ్దుల్ కలాము ఎయిర్ ఫోర్స్ పోతే రిజెక్ట్ అయ్యిండు. ఎయిర్ ఫోర్స్ సెలెక్ట్ కాలే అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు. తర్వాత సైంటిస్ట్ అయ్యిండు, తర్వాత రాష్ట్రపతి అయ్యిండు. కాబట్టి మాకు ఒక అవకాశం వస్తే మేము యావరేజా అబవ్ యావరేజా అనేది డిసైడ్ అవుతుంది. కానీ ఈసారి తెలంగాణ పబ్లిక్ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ 4 జిల్లాల వాళ్ళు నేను యావరేజ్ లీడర్కి వెళ్ళి అప్గ్రేడ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. అలా రేవంత్ రెడ్డి గారు ఆయన యావరేజ్ లీడర్ అని నన్ను ఏదైతే అన్నారో ఆ టైటిల్నే ఉన్నది. అంటే ఆ టైటిల్ ప్రూవ్ చేసుకోవడం కోసం ఆయనే ప్రూవ్ చేసిండు. ఐ మీన్ లైక్ దాన్ని ఇంకొంచెం నేను అప్గ్రేడెడ్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం మీరు ఇప్పుడు ఈ ఎన్నికల్లో నిలబెడుతున్నారు. అంతే, ఆ క్వాలిఫికేషన్ రేవంత్ రెడ్డి ఇచ్చేసింది కదా యావరేజ్ మీరు లీడర్. ఇంతకీ అంటే స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ ఇచ్చే హామీలు ఏంటి అని అంటున్నా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ త్రూ? అమ్మ ఈరోజు ఉన్న ఖాళీలు నింపడం, ఉద్యోగ కల్పన కల్పించడమే కాదు, ఈరోజు వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించడం కూడా ఈరోజు మన బాధ్యత. అన్నిటికంటే ఎక్కువ లీడర్షిప్ అనేది యువతను నాయకత్వం తీసుకురావడం అనేది ఇంకొక ప్రధానమైన బాధ్యత. ఈరోజు వీళ్ళు మేము రేపటి దినాన్ని మేము మాట్లాడతాం అని ఏవైతే అంటుండ్రో వీటి గురించి ఆల్రెడీ మేము మాట్లాడుతున్నాం. ప్రతి సబ్జెక్ట్ పైన మనకు టచ్ ఉన్నది, అవగాహన ఉన్నది అని తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి వాటిపైన ఈరోజు పెద్దల సభలో దేని గురించి చర్చ జరగానో వాటి గురించి మేము చర్చ జరుగుతాం. ఈరోజు మేము రోడ్లపైన జరుపుతున్నాం, రేపు మేము పెద్దల సభలో జరుగుతాం. రైట్. మీరు బేసిక్గా ప్రశ్నించే గొంతుగా అని అంటారు. 14 కాలాల అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి 14 నెలల నుంచి మీరు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఎంతమందికి న్యాయం జరిగింది? స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ? ఇప్పుడు గురుకుల పాఠశాలకు నేనే కేసు వేసిన, నాకు పేరు వస్తుందని గవర్నమెంట్ జీవోలు సీక్రెట్ గా పాస్ చేసింది, మీరు పోయి అడగవచ్చు. ఈరోజు వాళ్ళ మెస్ ఛార్జీలు పెరిగినాయి. 2000 మంది కాంట్రాక్ట్ గురుకులను తీసేసిండ్రు. దాని మీద నేనే పిటిషనర్. నాకు పేరు రావద్దని వాళ్ళు ప్రెస్ తీయకుండా వాళ్ళకి అందరు కంటిన్యూయేషన్ చేశారు. ఈరోజు ప్రతి దగ్గర ఏదో విధంగా జెంకో ఎగ్జామ్ ఫస్ట్ది వాళ్ళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమంటే వాళ్ళు చేయలే. చాలా రోజులు మేము వాయిస్ ఎత్తినాక అది పోస్ట్ పోన్ అయింది. కాకపోతే జెడ్సన్కు పేరు రావద్దనే ఉద్దేశంతో వాళ్ళు బయటికి అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేస్తారు. కానీ ఇవన్నీ పెరిగినాయి. ఈ 49 మంది చచ్చిపోయిందని నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే మెస్ ఛార్జెస్ పెంచిండ్రు జీవోలు. కాబట్టి ప్రతి దగ్గర పైన ఎక్కువ దాని స్టూడెంట్స్ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులు కానీ లేకపోతే ఆ టీజీపీఎస్సీ విషయంలో కూడా చాలా మంది అంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి అంశాలు కనిపించే మీరు కూడా సెక్రటరీ దగ్గర వెళ్ళి స్టూడెంట్స్ కి అండగా కూడా నిలబడ్డారు చాలా సార్లు కూడా. అంటే ఈ ప్రాసెస్ లో ఇన్ని గొడవల్లో ఎంతమందికి ఎన్ని సర్దించారు అనేది? ఇప్పుడు కొన్ని సమస్యలు అయితే ప్రభుత్వం, కొన్ని ఇష్యూస్ ఏంటంటే ప్రభుత్వం మొండిగా పోతుంది. నిరుద్యోగులు అంటే ఒక బెల్ట్ అంతా నా వెనక వస్తుంది, కాబట్టి వీళ్ళ పని చేయొద్దు.
ఇంకోటి వాళ్ళ లొసుగులు ఉంటాయి అందులో. కాబట్టి వీళ్ళు అందులో పట్టుబడద్దు. ఇవన్నీ వాళ్ళే ఉంటాయి. కానీ వాళ్ళ ప్రభుత్వం వీటి మీద ఏమైనా స్పందించింది అప్పటికి? వాటిపైన స్పందన లేదు కదా. వాళ్ళు ఇచ్చిన హామీలే. ఇప్పుడు అది గుర్తు చేసినందుకేనా సస్పెండ్ చేసింది. నిరుద్యోగ భృతి అన్నారు. ఇయ్యలే కదా 4,000 రూపాయలు. ఉమ్, దానికోసమే మొన్న నేను దీక్ష చేస్తాను పర్మిషన్ అడిగితే ఉమ్. చాట భారతం ఉత్తరం రాసి పంపిండ్రు కదా ఏమని? సిపి. ఉమ్. అలా 1000 మందిని తీసుకొని వస్తుండ్రు. దానిపైన అసెంబ్లీ పైన, పార్లమెంట్ పైన, సెక్రటరియట్ పైన, ఉన్న దవాఖాన్ల పైన దాడి చేపియబోతుండ్రు అని చెప్పేసి సెంట్రల్ జోన్ డీసీపీ ఇంత చాట భారతం ఉత్తరం రాసి, నేను ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది నాకు అని చెప్పేసి నాకు లెటర్ రాసి పంపిండు బాజాప్తా. కాబట్టి ఆ ఇష్యూ వాస్తవానికి 48 గంటల దీక్ష పెట్టిన, దాదాపు 1000 మందిని ఆ రోజు నేను సమీకరించిన. వాళ్ళు రేపు దీక్ష అనగా ఇవాళ రోజు మధ్యాహ్నం నాకు లెటర్ పంపారు కావాలని, సండే రోజు తెల్లారి వీళ్ళు కూర్చోవద్దని. కాబట్టి అన్ని అనేకమైన ఇష్యూస్ ఈ రోజు ఉన్నాయి. వాటిపైన ఇప్పుడు నేను బయట ఉంటే దాని మీద ప్రశ్నించగలుగుతాం. సెక్రటరీ మన కౌన్సిల్లో పోతే పరిష్కరించే అవకాశం నాకు ఉంటుంది. ఒక కౌన్సిల్లో ఎమ్మెల్సీగా పోరాడడం వేరు, ఒక సాధారణమైన పౌరునిగా పోరాడడం వేరు. కాబట్టి ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. నేను ఆ డిఫరెన్స్ తీసుకురావాలని చెప్పేసి నేను కౌన్సిల్ సభ్యునిగా నేను పోటీ చేస్తాను. మీకు మోత్కుపల్లి కూడా క్లోజ్ అనుకుంటా కదా? క్లోజ్ అని ఎవరు లేరమ్మా, అందరు మంచిగానే ఉంటారు పరిచయం కదా. అంటే మోత్కుపల్లి రీసెంట్ గా మళ్ళా నేను సీఎం అని అనడంలో ఆంతర్యం ఏంటి అనేది ఆయనకే తెలుసామా, నాకేం తెలుసు. ఆయన అంటారు, ఆయన జోక్గా అన్నాడా, కమెడియన్ గా. అమ్మ, ఒక అవకాశం, ఒక బాధ్యత నీకు ఇచ్చినప్పుడు, ఆ బాధ్యత నీకు ఇచ్చినప్పుడే నీకు కొత్త బాధ్యత నీకు వస్తుంది. కానీ ఆ బాధ్యత నేను ఇంతవరకు నెరవేర్చకుండా నువ్వు కులాల కుంపట్లు పెట్టుకుంటూ తిరిగితే నువ్వు ఎట్లా వస్తుంది ఆ బాధ్యత, కొత్త బాధ్యత? కాబట్టి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కదా. నేను పోలరైజేషన్ దిక్కు మాట్లాడతా, ఇప్పుడు ఈ జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ దిక్కు మాట్లాడతానంటే తెలంగాణలో అంతా చెవులో పువ్వు పెట్టుకుని ఎవరు కూర్చోలేరు. ఎవరు ఏం డ్యూటీ చేస్తుండ్రు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు. అశోక్ నగర్లో అంత ఘనము కొట్లాడ జరిగింది 29 జీవో మీద. ఒక రోజన్నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు వచ్చి మాట్లాడిందా, సపోర్ట్ చేసిందా? 49 మంది చచ్చిపోయారు, ఒక హాస్టల్ కన్నా పోయిందా? చింతపండు నవీన్ ఎమ్మెల్సీ అయిన తర్వాత అసలు స్టూడెంట్స్ కి ఏ మాత్రం న్యాయం చేశారు చెప్పండి? పావులు ఎత్తు కూడా మాట్లాడలే. అంత సెటిల్మెంట్లు, దందాలు. ఆయన గెలిపే కాదంటున్నారు మీరు. 50%+1 ఓట్ రావాలమ్మా ఎవరైనా సరే. 50+1 ఓట్ రాలే. ఇవాటికి వెబ్సైట్ లో పెట్టలే ఆయనకి ఎన్ని ఓట్లు పడ్డాయో, పెట్టలేదు. కాబట్టి ఆ రోజు వాళ్ళు కావాలని డబ్బులు ఇచ్చి కూడా గెలిచేయడం చాలా మంది అంటున్నారు. దాన్ని అసలు అంటే గెలిపే ఎంతవరకు- వాళ్ళప్పుడు- మీ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఉన్నాయా ఈ మాటలకి? అమ్మా, నేను కంప్లైంట్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ కు. ఆ, వాళ్ళు ఇవాళ వరకు 50% ఎన్ని ఓట్లు పడ్డాయి ఎందుకు చెప్తారు ఇవాళకి ఎలక్షన్ కమిషన్? ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎన్ని పోల్ అయినాయి, ఎందుకు పడ్డాయో ఇవాళకి వెబ్సైట్లో ఎందుకు పెట్టలే? నేను పిటిషన్ ఇచ్చి ఇప్పటికి దాదాపు 1 year అవుతుంది, 1 year 8 months అవుతుంది. ఇవాళ వరకు ఎందుకు ఇవ్వాలి? మీకు ఎందుకు డౌట్ వచ్చింది? ఎవరికి రాలేదు ఓట్లు కాబట్టి. మీకు ఎవరు చెప్పారు? మీ దగ్గర అసలు ఏం ఎవిడెన్స్లు ఉన్నాయి? ఇప్పుడు 4 రోజులు అవునమ్మా, ఎవిడెన్స్ ప్రభుత్వం పెట్టాలి కదా. ఇప్పుడు నువ్వు వేరే ఎమ్మెల్యే కొట్టు గూగుల్లా, పలానా ఎమ్మెల్యే పలానా ఓడిపోయిన అభ్యర్థి మీద 5,000తో గెలిచిందని ఉంటుంది. ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి ఉంటుంది, వెబ్సైట్లోనే ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం రిజల్ట్ ఎందుకు పెట్టలే, ఎన్ని ఓట్లు పడ్డాయో? ట్రూ. నేనేమంటున్నా, మీరు పిటిషన్ వేసినప్పుడు మీ దగ్గర ఏదో ఒక ఎవిడెన్స్ లేకుండా అయితే ఉండదు అవునమ్మా, కదా? ప్రూవ్ కాలేదని చెప్పి అవే వెబ్సైట్లోకి వెళ్ళి తీసాను కదా. పేపర్ కటింగ్స్ ఇన్ని ఓట్లు పడ్డాయని ఉన్నది 3rd రౌండ్ వరకు. అసలు గెలిచిన తర్వాత ఎన్ని ఓట్లు పడ్డాయి ఎందుకు చెప్పలేదని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ అడిగిన కదా. మీకు ఎన్ని ఓట్లు పడ్డాయి మరి? ఎవరికి? మీకు. ఎవరు ఓట్లు పెట్టలేదు. ఓకే. ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎవరు ఓట్లు పెట్టలే ఇవాళ దాకా. ఎందుకు పెట్టలేదని నేను అడిగేది. ఎందుకు పెట్టలే ఎలక్షన్ మరి వెబ్సైట్? ఎమ్మెల్సీ ఎలా అయ్యాడైనా? ఎవరు? అది ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. ఎట్లయిందని నేనే అడిగినా కదా. ఇప్పుడు ఎట్లా అయినరు 50%+1 ఓట్ రాంది మీరు ఎట్లా ప్రకటించారు? నేనే వాళ్ళని అడిగినా కదా, మీరు ఎట్లా అనౌన్స్ చేసిందని వాళ్ళు చెప్పాలి కదా. ఇవాళ వరకు చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పలేదు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పలేదు. నేను ఇద్దరికి స్వయంగా వెళ్ళి మేము పిటిషన్ ఇచ్చిన, బయట బాజాప్తా ప్రెస్ మీట్ కూడా పెట్టినా. చింతపండు నవీన్ గారు మీరు వచ్చి దీని గురించి మాట్లాడలే, మీకు నిజంగా ఓట్లు పడ్డాయి, మీకు గెలిచిన రొమ్ము గొద్దుకొని మరి చెప్పండి రండి అని చెప్పిన. కులగన్న పేపర్స్ చింపడం పట్ల మీ కామెంట్ ఏంటి? మీడియా ముఖంగా ఇప్పుడు ఆయన మీడియా కోసమే చింపిండని అర్థము, అది ఇంకేమున్నది. మీడియా ముఖంగా చింపిండు, మీడియా వాళ్ళు చూడాలని అర్థం. అంటే గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా వెళ్తున్నాడనే కదా దాని అర్థం. అమ్మ, ప్రభుత్వం ఉండి ప్రభుత్వంకు వెళ్తుండా లేదా అనేది కాదు ఇక్కడ పాయింట్. ఇవాళ కుల గణన అసలు జరిగిందా లేదా అనేది పాయింట్. కుల గణన అసలు జరిగిందని అంటున్నారు కదా. జరిగిందని అంటే మరి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి పాతలు ఎందుకు తీసేసారు? MCHRDI వెబ్సైట్లో ఉన్నటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఎందుకు తీసేసిండు? మీరు వెబ్సైట్ ఎందుకు తొలగించారు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టింది. మీరు అది చూస్తే 2011, 2014, 2020 చూస్తే 14 లక్షలు తక్కువ చూపించారు. యాక్చువల్గా 60 లక్షల మంది జనాన్ని తక్కువ చూపించారు. ఇది నేను చెప్పేది కాదు, గూగుల్లో కొట్టండి మీరు.
తెలంగాణ ఓటర్స్ అవును, అబౌట్ తీసేసారు. అబౌవ్ 80 ఇయర్స్, అబౌట్ 18 ఇయర్స్, 3,32 మంది ఓటర్లు. ఓకేనా? 10వ తరగతి పరీక్ష ఎంత కఠినం జరుగుతుంది? 5 లక్షల మంది రాసిండ్రు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంతమంది రాసిండ్రు? 5 లక్షల మంది. అంటే 18 ఇయర్స్ లోపే 60 లక్షల మంది ఉంటారు నువ్వు ఎల్కేజీ వరకు పోతే. ఈ 60 లక్షలు 2011 లెక్కన వేసుకుందాం, 3,50,000 ఎంత అయింది? 4,10,00,000 మంది అయినరు. మరి నువ్వేసింది ఎంత? 3,54,000. 60 లక్షల మందిని ఎవరు మింగేసిండ్రు? అమ్మ ఆన్ వెబ్సైట్ చెప్తున్నా నేను. దీన్ని నువ్వు సాక్ష్యం అడిగితే నువ్వు వెబ్సైట్ ఫోన్లో చూసుకుంటే కనబడుతుంది. కాబట్టి ఇంత పచ్చిగా ఈరోజు పెద్దల సభలో జరగాల్సిన చర్చ ఇది. పెద్దల సభ జరగాల్సిన చర్చ కుల గణన గురించి ఫస్ట్ నీ స్టాటిస్టిక్స్ ముందు పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవేవి కూడా పరిగణన తీసుకోకుండా మీరు ఒక గుడ్డి లెక్క రాసి 150 కోట్లు ఖర్చు అయినాయి అని చెప్పేసి రాసేసి మొత్తం అబద్ధమే. అసలు దీనిపైన చర్చ జరగాలి. నీకు ఎంత ఫిగర్ ఉన్నది? అసలు తెలంగాణ జనాభా ఎంత ఉందో నువ్వు స్పష్టంగా చెప్పకుండా కులగల జరిగింది, ఈ కులాలను తగ్గించి, ఈ కులాన్ని తగ్గించిన ఎమోషన్ రేపితే ఎవరికి? కాబట్టి ఎమోషనల్గా పోవద్దు. తెలంగాణ మనం ఎమోషనల్గా పోయి చాలా నష్టపోయినాం. 1,200 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇవాళకి 8,50,000 కోట్ల రూపాయలు మనం అప్పు తెచ్చుకున్నాం. ఈ ఎమోషన్స్ కానీ రెచ్చగొట్టేదాన్ని కానీ మనం వాటి జోలి పోవద్దు. సత్యం ఏది, అబద్ధం ఏంది? పేదోళ్ళలో అన్ని జాతులు ఉంటాయి. ఇవాళ రెండే కులాలు, ఒకడు దోపిడీ చేసే వర్గం, ఇంకోటి దోపిడీకి గురయ్యే వర్గం. ఇవాళ మనం ఏ వర్గంలో ఉన్నామో చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ పౌరుల పైన ఉన్నది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.